పరోపకారార్థం ఇదం శరీరం అన్న భావనతో సుదీర్ఘమైన ప్రాంతం నుండి స్పెయిన్ దేశం నుండి ఇక్కడికి ఈ జిల్లాకు భారతదేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా అనంతపురం జిల్లా. ఇక్కడ వర్షాలు కురవక పేద ప్రజలు అన్నమో రామచంద్ర అని పక్క రాష్ట్రాలకు లేదా బెంగళూరు వంటి మహానగరాలకు వలస పోయే రోజుల్లో మహానుభావుడు పెర్రర్ గారు ఇక్కడికి వచ్చి కూటికి గుడ్డకు నోచుకొని చదువు సంధ్యకు నాగరికతకు నోచుకొని ప్రజలకు చేరువై వారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ ఒక మహా సంకల్పంతో ఆర్డిటి వ్యవస్థను స్థాపించి ముందుకు పోతున్నప్పుడు ఈ ఆర్డిటి సంస్థను ఇబ్బంది పెట్టాలి, దీన్ని అడ్డుకోవాలి, దీనికి ఈ ఆర్డిటి సంస్థకు వచ్చే విరాళాలను ఆపు చేయాలి అన్న ఒక దురుద్దేశంతో ఒక నల్ల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చి ఆర్డిటిని నిర్మూలించాలి అన్న భావనతో ముందుకు పోతా ఉంది. దాన్ని తెలుసుకున్న స్థానికంగా పనిచేసిన మాజీ ఎంపీ తలారి రంగయ్య గారు ఒక సదుద్దేశంతో పేద ప్రజల యొక్క చేతిలో అన్నం నోటికాడికి పోయేటప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది, దీన్ని ఎట్లయినా నేను ఈ కూటమి ప్రభుత్వం యొక్క దుశ్చర్యను అడ్డుకోవాలి అని ఒక పాదయాత్రను ఒక మహా సంకల్పంతో ఆయన మొదలు పెడితే ఆయన పాదయాత్రను పోలీసులు తుపాకులతో ఆపడానికి ప్రయత్నం చేసినారు, అరెస్టులతో ఆపడానికి ప్రయత్నం చేసినారు, కేసులతో ఆపడానికి ప్రయత్నం చేసినారు. ప్రభుత్వమే స్వయంగా వచ్చి రంగయ్య పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. ప్రజల సహకారంతో ఈరోజు రంగయ్య గారు ఈ సుదీర్ఘమైన పాదయాత్రను నిర్విరామంగా ముందుకు తీసుకుని పోతున్నారు. ఈ పాదయాత్ర జయప్రదం కావాలంటే ప్రజలందరూ కూడా సమైక్యం కావాలి, ఐకమత్యంతో ముందుకు రావాలని కోరుకుంటూ ఈ పాదయాత్రను ఆయన సదుద్దేశాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ బాధ్యత తీసుకోకపోగా 14 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు, 2 ఎంపీలు ఉన్నారు. వాళ్ళు బాధ్యత తీసుకోకపోయినా కూడా మాకు బాధ్యత ఉంది కాబట్టి ఈ రోజు ప్రతి గ్రామానికి వెళ్ళి చైతన్యవంతం చేసి ఆర్డిటి సంస్థ పోతే ఈ రోజు ఇబ్బంది అవుతుంది, ఖచ్చితంగా మనం ఆర్డిటి సంస్థ నిలుపుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నాం. కొంతమంది మాట్లాడుతున్నారు, ఈ నియోజకవర్గంలో ఓట్లేసి గెలిచినటువంటి ఎమ్మెల్యే శాసనసభ్యుడు మాట్లాడుతున్నారు కళ్యాణ్ దుర్గంలో ఎందుకు చేయాలి అని. కళ్యాణ్ దుర్గంలో ఆర్డిటి సంస్థ మొట్టమొదటిసారిగా ఇక్కడ స్థాపించినటువంటి సంస్థ అనేది ఎమ్మెల్యే గారు తెలుసుకోవాలి. ఎమ్మెల్యే గారి కళ్యాణ్ దుర్గంలో ఆర్డిటి చేసినటువంటి సేవలు కానీ కళ్యాణ్ దుర్గం స్వరూపం కానీ తెలుసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భాలు మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరుగుతోంది. ఒక విధంగా పోలీస్ ఆంక్షలు పెట్టి ఆపాలని చూశారు. కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో ప్రజలు ఈ పాదయాత్ర కొనసాగాలి, కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో ఆర్డిటి సేవలు కొనసాగాలనే విధంగా ప్రజలు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అధికారులు కాదని తెలుగుదేశం పార్టీ వాళ్ళని రోడ్ల మీద కూర్చోబెడితే ప్రజాగ్రహానికి గురై వాళ్ళందుకు వాళ్ళే రోడ్ల మీద నుంచి లేచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అంటే ఆర్డిటి సంస్థకు కళ్యాణ్ దుర్గం నియోజకవర్గానికి విడదీయరనేటువంటి సంబంధం ఉంది. అందుకే కుందిరిపి మండలంలో గుడి గట్టి ఆర్డిటి పెర్రర్ గారిని పూజిస్తున్నటువంటి సందర్భం కూడా చూసాం. అందుకోసం మనమందరము కూడా పెద్ద ఎత్తున పోలీసు వేధింపులు చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డు తగిలిన వాళ్ళంతకు వాళ్ళ ఆర్డిటికి అడ్డు తగలడం అంటే పేద ప్రజల జీవన పరిణామాలను అడ్డుకోవడమే. పేద ప్రజలు బలోపేతమైతే అడ్డుకోవడం అనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఈ జిల్లాలో మాకు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు కాబట్టి మేమందరము కూడా పాదయాత్ర ద్వారా రంగయ్యని అడుగులు అడిగేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 కూటమి ప్రభుత్వాలు అనేది మరోసారి గుర్తు చేస్తున్నా. మీకు ఇంతకంటే ప్రభుత్వాల మీద నమ్మకం కంటే ఆర్డిటి సంస్థ మీద నమ్మకం ఎక్కువ ఉంది అనంతపురం జిల్లాలో, అది కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో.